ద లార్డ్. హల్లెలూయా. గట్టి చప్పట్లు చేసి సభని సాగుపోయి. Hallelujah. Hallelujah. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. Are you all happy to see me? మీరు నన్ను చూస్తున్నందుకు సంతోషంగా ఉన్నారా? ఉంటే చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. If you are happy, say, shout hallelujah. సంతోషం గట్టిగా మళ్ళీ ఆలోచిస్తున్నాం. Hallelujah. హల్లెలూయా. God is good. దేవుడు చాలా మంచివాడు. God is good. దేవుడు చాలా మంచివాడు. That is why I'm here. అందుబట్టే ఇక్కడికి వచ్చాను. Because He is good. దేవుడు చాలా మంచివాడు. ఎందుకంటే మంచి దేవుడు కాబట్టి. Without God, we have no life. దేవుడికి మనం స్తుతించకపోతే మనకి జీవితమే లేదు. Do you believe that? మీరు నమ్ముతున్నారా మాట? నమ్మినట్లయితే గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. Without God, you have no air to breathe. మనము మన హృదయంలోకి మన మనసులోకి దేవుని ఆహ్వానించకుండా మనము దేవుని శరీరాన్ని మనం తినలేము. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. Greetings from Germany. మిమ్మల్ని అందరికీ మా యొక్క జర్మనీ దేశం నుంచి మిమ్మల్ని అందరికీ ప్రేమపూర్వకమైన ధన్యవాదాలు చెబుతున్నాను. This is my 5th time coming to India. ఇది నేను 5వసారి ఇక్కడ రావడం ఈ భారతదేశానికి. Are you aware of that? మీరు చూస్తున్నారా? Wonderful. They are aware. ఓకే, మీరు మంచిగా కరెక్ట్గా ఉండాలి. I came to India the first time the year 2020. నేను భారతదేశానికి 2020 సంవత్సరం మొట్టమొదటిసారిగా వచ్చాయి భారతదేశానికి. Because of you people. ఎందుకంటే మిమ్మల్ని బట్టి మీ కోసం వచ్చాను నేను. ప్రైజ్ ది లార్డ్. I'm here again. నేను మరొకసారి మిమ్మల్ని చూడటానికి మరొకసారి ఇక్కడికి వచ్చాను. Wonderful. అద్భుతం. You are loved by God. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్న మనందరూ దేవుని బిడ్డలు. You are in His heart. ఇదిగో దేవుడు మన హృదయంలో మన మనస్సులో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. You are a child of God. నువ్వు దేవుని బిడ్డవి, దేవుని కుమారుడు కుమార్తెవి. Jesus died for you. దేవుడు నీ కోసం మరణించాడు. He shared His blood for you. ఆయన నీ కోసం తన యవన రక్తాన్ని చిందించాడు. Hallelujah. హల్లెలూయా. They say Jesus is coming back. దేవుడు మరొకసారి మన కోసం రాబోతున్నాడు. హల్లెలూయా. చెప్పండి. They say Jesus is coming back. మళ్ళా అదే యేసు ప్రభువు మన కోసం మళ్ళా రాబోతున్నాడు దేవుడు. Hallelujah. హల్లెలూయా. చెప్పండి సర్వకి. Jesus is coming back. దేవుడు మళ్ళా యేసు ప్రభువు రాబోతున్నాడు. He died and rose. ఎందుకంటే ఆయన ఆల్రెడీ మన కోసం మరణించి తిరిగి లేచిన దేవుడు. And He ascended on high. ఆయన మళ్ళా తిరిగి లేచి ఆరోహణ దేవుడు. Today, ఈ రోజు we are going to take the communion. ఈ రోజు మనందరం ప్రభు బల్ల తీసుకోబోతున్నాం. What is communion? అసలు ప్రభు బల్ల అంటే ఏమిటి? Communion is about remembering what Jesus has done. ప్రభు బల్ల అనగా దేవునికి జ్ఞాపకం చేసుకుంటే ప్రభు బల్ల అన్నారు. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. Communion is not something to take because you are hungry. ఇదిగో దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు బల్లారనగా మనం ఆకలితో తినేది కాదని, దేవుని జ్ఞాపకం చేసుకుని తినేదే ప్రభు బల్లారన. Communion is something you have to take in order to remember what God has done for you. ఎందుకంటే నువ్వు ప్రభు బల్ల తీసుకునేటప్పుడు అనాలోచితంగా కాకుండా ఒక దేవుని చిత్రంలో ప్రభు బల్ల తీసుకోగలిగితే దేవుని నువ్వు జ్ఞాపకం చేస్తున్నట్టు ఉంటుంది. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. You can't say I'm hungry, I want to take communion. ఓకే, నాకు ఆకలిగా ఉందయ్యా పాస్టర్ గారు, నేను ప్రభు బల్ల తీసుకుంటా అంటారా? You can't say I don't have food at home, please do you have communion to eat? నాకు మా ఇంట్లో తినడానికి ఆహారం దయచేసి ఏమైనా ప్రభు బల్ల ఇస్తారా, తింటారు. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. Turn with me to Luke chapter 22 verse 19. లూకా సువార్త 19వ అధ్యాయం మనం చూద్దాం. Luke 22 verse 19. 22 verse 19. లూకా సువార్త 22వ అధ్యాయం 19 నుంచి. So I read verse 19. Jesus, and He took the bread and gave thanks and broke it and gave it to them, saying, "This is my body, which is given for you. Do this in remembrance of me."
పిమ్మట ఆయన యొక్క రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నకు దీన్ని చేయరని చెప్పాను. హల్లెలూయా. చదవం గట్టిగా. Verse 20. Likewise, he also took the cup after supper, saying, this cup is the new covenant in my blood, which is shed for you. 20వ వచనం కూడా మనం చూసినట్లయితే, ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అని చెప్పాను. Hallelujah. హల్లెలూయా. So when you are taking communion, మనం ఎప్పుడైతే ప్రభు వల్ల తీసుకుంటున్నామో, you are remembering what God has done through Jesus. దేవుడు నీ కోసం ఏమి చేసామో జ్ఞాపకం చేసుకోవాలి. Communion is something you have to take with understanding. ఎందుకంటే నువ్వు వేరే ఆలోచనతో ప్రభు వల్ల తీసుకునే వీలు లేదు. Do you get that? నీకు అర్థమవుతుంది చెప్పేది? You must take communion based on understanding. నువ్వు ఖచ్చితంగా ప్రభు వల్ల తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. Hallelujah. హల్లెలూయా. Communion is not something you use to entertain anybody. ఎందుకంటే ప్రభు వల్ల నువ్వు తీసుకోకుండా, ప్రభు వల్ల నువ్వు తీసుకుంటే నీలో ఉన్న ప్రతి బలహీనత కూడా ప్రభు తీసివేస్తాడు. Because you are having a visitor at home, you said, oh, let me offer you communion. ఎందుకంటే నువ్వు ఏదో ఆకలిగా ఉందని, లేకపోతే బాధగా ఉందని, కష్టంగా ఉందని ప్రభు వల్ల తీసుకోవడం వీల్లేదు. When we take this communion, నువ్వు ఎప్పుడైతే ప్రభు వల్ల తీసుకుంటున్నావో, we know what we are doing. ఖచ్చితంగా నీకు తెలుస్తున్నాడు దేవుని కోసం ఏం చేశాడు. We know the bread represents his body. మనకు తెలుస్తున్నాడు దేవుడు తన రక్తాన్ని ఎలా చిందించాడో తెలుస్తున్నాడు. We know that the blood represents his blood he shed for us. మనకు తెలియాల్సిన విషయం అంటే యేసుక్రీస్తు ప్రభువు తన రక్తాన్ని మన కోసం చిందించాడని మన విషయం తెలుసుకోవాలి. Hallelujah. హల్లెలూయా. We have to remember మనందరూ జ్ఞాపకం చేసుకోవాలి what God has done for us దేవుడు మన కోసం ఏం చేస్తాడో ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాలి. on the cross of Calvary. ఎందుకంటే శిలువ మీద ఆయన బలియాగమైన మన కోసం. Jesus was nailed to the cross. దేవుడు మన కోసం శిలువలో బలియాగమై చనిపోయాడు మన కోసం. He shed his blood for you. నీ కోసం రక్తాన్ని చిందించాడు. So when you are taking it, నువ్వు ఎప్పుడైతే ఆ ప్రభు వల్ల తీసుకుంటున్నావో, you have to know what you are నువ్వు taking. ఖచ్చితంగా ఆయన చేసిన త్యాగం జ్ఞాపకం చేసుకోవాలి. Hallelujah. హల్లెలూయా. Do you get that? నీకు అర్థమవుతుంది చెప్పేది? Are we all together? నీకు అర్థమవుతుంది? చేతులు పైకి ఎత్తున గట్టిగా హల్లెలూయా. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. So when you know what you are taking, నేను చెప్పేది ఏంటంటే మనం ఏమి ఎలా తీసుకోవాలి ప్రభు బలని, then it will be good for you. అది తీసుకుంటే ప్రభు బల తీసుకుంటే అది నీకు మంచిగా భావిస్తాడు దేవుడు. It's like somebody giving you food that you don't understand. You don't know anything about the food. చాలా మంది నీకు ఆ ఫలాలు లాంటి కాయలు లాంటివి ఇస్తారు. అది ఎందుకు ఇస్తారో నీకు అర్థం కాదు. There are some food I don't eat. నువ్వు కొన్ని ఫలాలు కూడా తినడానికి ఇష్టపడరు, తెలియదు చెప్పి. If you give it to me, I will say no. నువ్వు తీసుకుంటాడు, నీకు ఇస్తున్నప్పుడు నాకు వద్దు అంటావు. So I'm here to explain నేను ఈ రోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏమిటంటే the full meaning of communion. ఇది ఆహారం అనగా దేవుని యొక్క శరీరం. It's about remembering what God has done. ఆయన శరీరాన్ని తింటున్నట్టుగా ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. Hallelujah. హల్లెలూయా. We can't take communion in order to prove righteousness. మనం ఎప్పుడైతే ఆ యొక్క ప్రభు వల్ల తీసుకుంటామో మనం నీతి మందులుగా తీర్చబడతాం. You can't take communion because other people are taking it. నువ్వు ప్రభు వల్ల తీసుకున్న కొంతమంది కూడా తీసుకుంటా ఉన్నారు. You have to understand what you are taking. కొంతమంది ఎందుకు తీసుకున్నారో ఒక అర్థమైన కారణం నీతిగా తీసుకుంటా ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. When you take this communion, నువ్వు ఎప్పుడైతే ప్రభు వల్ల నువ్వు తీసుకుంటున్నావో you have to take it with a grateful heart. నువ్వు ఖచ్చితంగా ప్రభువుని అంగీకరించి మనస్ఫూర్తిగా అంగీకరించి ప్రభు వల్ల తీసుకోవాలి. Say, God, thank you నువ్వు ప్రభుని స్తుతిస్తూ తీసుకోవాలి. for what you have done for me. అయ్యా నా కోసం ఇంతగానో బలియాగమైన కృతజ్ఞతార్పణ అర్పిస్తూ తీసుకోవాలి. Thank you for the blood. దేవుడి ప్రతి విషయంలో స్తుతులు చెల్లించాలి. Even the blood of cow could not ఎందుకంటే save you. శిలువ మీద కాచే రక్తం ద్వారా నీకు స్తోత్రమయ్యా. The blood of God could not save you. ఎందుకంటే ఆయన రక్తం ద్వారా మనకి రక్షణ వచ్చింది. Hallelujah. హల్లెలూయా. Nothing could save you. ఎందుకంటే ఆయన నీ కోసం మరణించాడు కాబట్టి. Only the blood of Jesus. యేసుక్రీస్తు రక్తం ద్వారా నీ కోసం విడుదల He చేశాడు. came to die ఆయన నీ కోసమే మరణించడానికి దిగి వచ్చాడు. for you to be free. మేము అందరికి విడుదల కోసం He came to die మిమ్మల్ని మీ కోసం మరణించాడు. for you to be free of sickness. మనలో ఉన్న బలహీనతలు రుగ్మతల నుంచి విడుదల చేయడం కోసం He మరణించాడు. came to die ఆయన మన కోసం మరణించాడు. for you not to be oppressed by the devil.
నువ్వు సాతాను బంధకాలు ఉండడానికి వీలకుండా ఆయన మన కోసం మరణించాడు. Glory be to God. దేవుడికి మహిమ కలుగును గాక. He is the Lord. ఆయన ఇంకా సజీవుడిగా ఉన్నాడు. Jesus is alive. దేవుడు సజీవుడు. What we are about to do today ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట is to set time. దేవుని స్తుతించు గట్టిగా. When you take the bread, నువ్వు ఎప్పుడైతే ప్రభు వల్ల ప్రభు శరీరం You have to తీసుకుంటావో, know నీకు తెలుస్తున్నది ఆయన that చేసింది. the bread represents his body. ఆయన యొక్క రొట్టె తీసుకున్నప్పుడు ఆయన శరీరంగా నువ్వు భావించావు. When you drink the wine, ఎప్పుడైతే ఆయన రక్తాన్ని నువ్వు త్రాగుతున్నావో you have to know నీకు తెలియాలి ఆయన యొక్క the wine represents his blood. ఎప్పుడైతే నువ్వు ద్రాక్షారసం తీసుకున్నావో అది యేసు రక్తంగా నువ్వు భావించి త్రాగాలి. The blood he shed for you. ఎందుకంటే ఆయన రక్తం మనందరి కోసం The చిందించాడు. blood he shed freely for you. ఆయన రక్తం ద్వారా మనందరికి విడుదల ఇవ్వబోతున్నాడు దేవుడు. Even money could not pay for his blood. నీలో ఉన్న ప్రతి భయంతో యేసు రక్తం ద్వారా విడుదల He చేయబోతున్నాడు. gave it freely for you. నీకు అందరికి విడుదల ఇవ్వబోతున్నాడు యేసు రక్తం ద్వారా. Hallelujah. హల్లెలూయా చమోదనగా. If you believe it, clap for Jesus. నువ్వు నమ్మేయగలిగే చమోదనగా. హల్లెలూయా చెప్పండి. Even what your mother could not do for you, నీ తల్లి నీ కోసం ఎప్పుడు కూడా అంత త్యాగం చేయలేదు. what your father could not do for you, నీ తండ్రి కూడా నీకు అంత మంచి చేస్తున్నా తెలిసి, what your wife could not do for నీ you, భార్య కూడా నీకు అంత మంచి పని చేస్తుండదు నాకు what తెలిసి. your husband could not do నీ for you, భర్త కూడా ఆ పని చేస్తున్నాడు. he did it freely, కానీ దేవుడు నీకు విడుదల ఇవ్వడం పోతున్నాడు. free of charge. నీ ఒక దేవుడి బిడ్డగా, దేవుడి కుమార్తెగా, దేవుడి కుమారుడిగా నీకు విడుదల ప్రసాదించబోతున్నాడు. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Millions of rupees can't buy your own blood. నువ్వు ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినా రక్తాన్ని మాత్రం నువ్వు సంపాదించలేవు. Millions of rupees లక్షల రూపాయలు నువ్వు దారబోస్తున్నా cannot set you free. నీకు విడుదల రానే రాదు. Millions of rupees లక్షల రూపాయలు నువ్వు దారబోసినా cannot cleanse your sins. ఎవ్వరు నీ హృదయాన్ని శుద్ధి చేయలేరు. He did it once and for all. ఎందుకంటే ఆయన మాత్రమే చేయగలడు. చెప్పడం దగ్గరగా హల్లెలూయా. Glory be to God. దేవుడికి మహిమ కలుగును గాక. They said God sent me to India. దేవుడు అందుకోసం ఈ రోజు మరొకసారి నన్ను భారతదేశం పంపించాడు. He introduced me to Pastor Emmanuel ఎందుకంటే పాస్టర్ ఇమానుయేల్ గారితో మిమ్మల్ని అందరికీ పరిచయం చేశాడు దేవుడు. and Prophet Daniel. ప్రాఫెట్ డానియల్ ద్వారా దేవుడు మీకు పరిచయం చేశాడు దేవుడు. That was the year 2020. అందుకోసమే 2020 సంవత్సరం ఈ భారతదేశాన్ని నువ్వు రాగలిగావు. Hallelujah. హల్లెలూయా. He said, look for Prophet Ebenjamin is your spiritual father. ఎందుకంటే దేవుడు దర్శనం చూపించాడు. ప్రాఫెట్ ఏబెల్ యజమాని సార్ ఒక ఆత్మీయ తండ్రి, ఒక ఆత్మీయ స్నేహితుడిగా దేవుడు చూపించాడు. They look for me దేవుడు నన్ను చూపించాడు దర్శనంలో. and I was found. They found me. ఓకే, నన్ను చూపించాడు సార్ సేవకులకి, వాళ్ళని నన్ను నాకు చూపించాడు. But today I'm here again అందరు బట్టి నన్ను మరొకసారి రాగలిగాను. because of you. ఎందుకంటే మీ అందరి కోసం, Because you are loved by God. ఎందుకంటే మనందరూ దేవుడి బిడ్డలు ప్రేమతో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. God chose this city, Guntur. దేవుడు ఈ గుంటూరు ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. God chose South India దేవుడు ఈ భారతదేశాన్ని ఎన్నుకున్నాడు because of His love. ఎందుకంటే దేవుడు మన భారతదేశాన్ని, మన గుంటూరు పట్టణాన్ని ప్రేమించాడు. చెప్పగలిగా హల్లెలూయా. Glory to God. దేవుడికి మహిమ కలుగును గాక. I'm here to tell you the truth. నేను మరొకసారి మీకు ఒక సత్యం చెప్పాల్సిన మాట ఏంటంటే, You are loved by Him. దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి. Don't forget what God has done for you. నువ్వు దేవుని ప్రేమించకుండా ఏమీ చేయలేవు. You shall remember what the Lord has done. నువ్వు ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన రొట్టె తీసుకోవాలి. Each time you remember, ప్రతి క్షణంలో ఆయన జ్ఞాపకం you చేసుకోవాలి. are shaming the devil. ఎందుకంటే సాతాను బంధకాలు ఉన్నప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు ఎలా ఉన్నావో జ్ఞాపకం చేసుకోవాలి. The devil is not happy సాతాను ద్వారా ఎప్పుడు సంతోషంగా లేవు. when you remember what God has done. నువ్వు ఎప్పుడైతే దేవుని జ్ఞాపకం చేసుకుంటావో సాతాను సంతోషంగా లేడంట. When you don't remember, వాడు దేవుని జ్ఞాపకం చేసుకోలేదా, the devil is dancing. ఖచ్చితంగా సాతాను గడి గంతులు వేస్తాడు. The devil is singing. సాతాను గడి పాటలు పాడతాడు. When you remember నువ్వు ఎప్పుడైతే యేసుని జ్ఞాపకం what చేసుకుంటావో, God has done, ఎప్పుడైతే యేసుని జ్ఞాపకం చేసుకుంటావో, are saying to the devil, be quiet. సాతాను నోరు మూసివేయబడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. God is good. దేవుడు చాలా మంచివాడు. I'm happy to see you all once again. నేను మిమ్మల్ని అందరూ మరొకసారి చూడడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. Today is the first day. ఈ రోజున మొదటి రోజున We are going to take our communion. ఈ మొదటి రోజున మనందరం కూడా కలిసి ప్రభు బలిలో చేయబోతున్నాం. Tomorrow is another day రేపు రోజు ఇంకొక రోజు ఉంది, in another city. ఇంకో వేరే ప్రాంతంలో Open crusade.
ఒక మంచి ఒక ఉజ్జీవ సభ ఓపెన్ గా ప్రభు ఏర్పాటు Invite చేయబోతున్నారు. your friends. మేము ఆ యొక్క సభకి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమతో ఆహ్వానించడమే కాదు, మీరు మీ స్నేహితులను ఆహ్వానించండి. Invite people that doesn't know Jesus. మీ పక్కన ఉన్న అందరూ కూడా వారు ఆహ్వానించండి, యేసుని తెలియజేయడం కోసం. Invite sick people. ఎవరైతే బలహీనత ఉన్నారో వారిని కూడా ఆహ్వానించండి. Invite possessed people. ఎవరైతే బాధతో ఉన్నారో ఇబ్బందితో వారు కూడా ఆహ్వానించండి. Invite crazy people. ఎవరైతే వ్యసన పరులుగా ఉన్నారో వారిని కూడా ఆహ్వానించండి. The anointing to heal is in the house. దేవుడి అభిషేకం ద్వారా దేవుడు ఆ స్వస్థత ఇవ్వబోతున్నాడు అక్కడ. Hallelujah. హల్లెలూయా. The healer is here. దేవుడు స్వస్థపరిచేవాడు అక్కడ ఉండబోతున్నాడు. God is the healer. దేవుడు స్వస్థపరిచేవాడు. He sent me to you people దేవుడు మీకోసమే పంపించాడు. because he wants to restore you people. ఎందుకంటే మీకు విడుదల ఇవ్వడం కోసం, కోల్పోయినది మనం పొందుకోవడం కోసం. Today, ఈ రోజున as you take the communion, ఈ రోజున ప్రభు బల మనం తీసుకోబోతున్నాగా, if there be anything in your body, నీలో ఏ బలహీనత ఉన్నా నీ శరీరంలో, whether sickness, నీలో బలహీనత ఉన్నా, whether demons, ఏమైనా సాతాను బలహీనత ఉన్నా, those demons shall bow today. ఈ రోజే ఆ సాతాను శక్తి నుంచి విడుదల పొందుకుందువు గాక. Hallelujah. హల్లెలూయా. Jesus redeemed us from the curse of the law. యేసయ్య శిలువలో మరణించి మనకు విడుదల ప్రసాదించాడు. He set us free ఆయన మనకి సాతాను నుంచి ఒక విడుదలనిచ్చాడు once and for all. ఎందుకంటే ఆయన తన సొంత కుమారుని మన కోసం పంపించాడు. Jesus will not die again the second time. యేసు ప్రభువారు రెండవసారి కూడా మన కోసం రాబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. He's not going to die again. రెండోసారి ఆయన మాత్రం మరణించాడు. Are we all together? ఎందుకంటే ఆయన బ్రతికే ఉంటాడు, సజీవంగా ఉంటాడు. Glory be to God. దేవుడికి మహిమ కలుగునుగా. In 1 Corinthians 11, 1 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం చూద్దాం. verse 26. 26వ వచనం మనం చూద్దాం. 1 Corinthians 11:26. 1 కొరింథీ రాసిన పత్రిక 11వ 26వ వచనం చూద్దాం. The Bible says, "For as often as you eat this bread and drink this cup, you are proclaiming the Lord's death until he comes." మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. Communion is about remembering what the Lord has done. ప్రభు వల్ల శరీరం అంటే ఆయనకు జ్ఞాపకం చేసుకోవడమే. What God has done through his son on the cross of Calvary. శిలువ మీద కార్చిన ఆ త్యాగము, ఆ రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. He was killed. ఎందుకంటే ఆయన నిన్ను He స్వస్థపరిచాడు. was crucified. ఆయన నీకోసం మరణించాడు. He was buried. ఆయన నీకోసం సమాధి చేయబడ్డాడు. And he rose again. ఆయన నీకోసం మరల తిరిగి He లేచాడు. ascended on high. ఆయన మరల ఆరోహణమైపోయాడు. Hallelujah. హల్లెలూయా. The good news is మీకు ఒక శుభవార్త he's చెప్పాలనుకుంటున్నాను. coming back again. ఆయన మరలా రాబోతున్నాడు. Jesus is coming. మరలా రాబోతున్నాడు. He is coming. ఆయన రాబోతున్నాడు. Glory be to God. దేవుడికి మహిమ కలుగును. చెప్పకూడదు. హల్లెలూయా. If I may ask you today, నేను ఈ రోజు మిమ్మల్ని అందరూ ఒకటి అడగాలనుకుంటున్నాను. how prepared are you? మీరు అందరూ ఎలా సిద్ధపడి ఉన్నారు? How prepared are you? మీరు ఎలా సిద్ధపడి ఉన్నారు? Which highway are you today? నువ్వు దేవునికి ఇష్టంగా సిద్ధపడ్డావా లేదా? In life, దేవుని జీవితంలో దేవునికి ఇష్టంగా అంగీకరించలేదు. there are two ways in life. మన జీవితంలో రెండు మార్గాలు ఉన్నాయి. One way for God ఒకటేమో దేవుని మార్గం, and the other way for the devil. రెండోదేమో సాతాను మార్గం. If I may ask you, which highway are you? ఈ రోజున నేను అడుగుతున్నాను, నువ్వు ఏ మార్గం ఎంచుకుంటున్నావు? Are you on God's side నువ్వు దేవుని వైపు తిప్పబడతావా, or you are on devil's side? లేకపోతే సాతాను వైపు తిప్పబడతావా? Hallelujah. హల్లెలూయా. Before you take the communion, నువ్వు ప్రభు వల్ల తీసుకునే ముందు I want you to check your hearts. నీ మనస్సాక్షిని ఆలోచన చేయి. What do you have in your hearts? నీ మనస్సాక్షిగా నేను ఏ మార్గం వైపు ఉన్నానో ఆలోచన చేయి. Do you have Jesus in your hearts? యేసయ్య నీ మనసులో ఉన్నాడా, నీ హృదయంలో? If yes, నువ్వు ఒకవేళ ఉన్నట్లయితే congratulations. నీకు ఒక శుభవార్త, నీకు ధన్యవాదాలు. Hallelujah. హల్లెలూయా. Many may say yes, Lord, but their heart is far from God. చాలా మంది తమ హృదయాల్లో దేవుని ఉంచుకోలేకపోతున్నారు. If you love him, నువ్వు కనుక దేవుని ప్రేమించినట్లయితే be a soul winner. ఖచ్చితంగా సాతాన్ని దూరం అయిపోతాడు. If you love Jesus, నువ్వు యేసుని ప్రేమించినట్లయితే speak about Jesus. నీలో ఉన్న దేవుడి ఆత్మ నీలో తాగుతుంది. Anywhere you go, నువ్వు ఎక్కడికి పోయినా ఆయన ఆత్మ నీతో ఉంటుంది. talk about him. దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. Tell the people
ఇదిగో ప్రతి విషయంతో మాట్లాడతాడు. His goodness. ప్రతి విషయానికి శుభవార్త అందిస్తాడు. Talk to their people. ప్రతి సమయానికి నీకు శుభవార్త About అందిస్తాడు. His love. ఎందుకంటే నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. Talk to their people. నువ్వు ప్రతి ఒక్కరితో మళ్ళీ మాట్లాడేది What Jesus has done for you. యేసయ్య నీ కోసం ఏం చేస్తా ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడాలి. Don't forget to say this. నువ్వు దేవుని గురించి చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. Always tell the people, come and see the goodness of God. ప్రతి మనిషికి ప్రతి సమయంలో నువ్వు చెబుతూ ఉండాలి దేవుని యొక్క శుభవార్త. Always talk to them ప్రతిసారి నువ్వు మాట్లాడుతూ ఉండాలి. that our God is good. దేవుడు చాలా మంచివాడు చెప్తూ ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Today as you partake ఈ రోజు నా ప్రభు మాట్లాడుతున్నాడు. in that communion, ఈ రోజు నా ప్రభు బల్ల తీసుకున్నాం. as you take the bread, ఆయన శరీరం తీసుకుంటుండగా, as you drink the wine, ఆయన యొక్క రక్తాన్ని త్రాగుతుండగా you shall be healed. నువ్వు స్వస్థ పొందుదువు గాక. You shall be delivered. ఇప్పుడే విడుదల వచ్చును గాక. In the name of Jesus. యేసునామమున విడుదల వచ్చును గాక. There be any spirit in you. ఇప్పుడే విడుదల వచ్చును. సాతాను Spirit must bow. నీలో ఉన్న ప్రతి సాతాను యొక్క శక్తి Spirit must go. ఇప్పుడే ఆత్మ పౌలు గాక. In the name of Jesus. యేసునామమున విడుదల వచ్చును గాక. As you take today, ఈ రోజు నువ్వు తీసుకుంటుండగా, as you eat the bread, ఇప్పుడే నువ్వు ఆ శరీరం తింటుండగా, drink the wine, ఇప్పుడే రక్తాన్ని త్రాగుతూ ఉండగా, you shall be restored. ఇప్పుడే నీకు విడుదల వచ్చునుగా, You shall be healed. ఇప్పుడే నీకు స్వస్థత If వచ్చునుగా, you are barren, నీలో ఉన్న బలిత, you shall be pregnant. ఇప్పుడే నీలో ఉన్న ఆ యొక్క బాధ In the name of Jesus. యేసునామమున పోవునుగా. This is the day. ఈ రోజే పోవునుగా. Today is your day of deliverance. ఈ రోజున నీకు ఒక శుభవార్త. ఈ రోజు నీకు విడుదల ఇచ్చే రోజు. Today is a day of restoration. ఈ రోజు నువ్వు కోల్పోయిన పొందుకునే రోజు. A day of healing. ఈ రోజు నీకు స్వస్థపరిచే రోజు. In the name of Jesus. ఎందుకంటే యేసు నామములో జరగబోతుంది. Amen. ఆమె చెప్పబడతాం గట్టిగా హల్లెలూయా. Clap for Jesus. గట్టిగా చెప్పబడుతున్నాం. Rise up to your feet. అందరూ లేచి నిలబడదామా? Rise up to your feet. అందరూ లేచి నిలబడదామా? If you can, అందరూ లేచి నిలబడదామా? glory be to God. దేవునికి మహిమ కలుగునుగా. God is good. దేవుడు చాలా మంచివాడు. God is good. దేవుడు చాలా మంచిదే. అందరూ లేచి నిలబడదాం. Hallelujah. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. Hallelujah. హల్లెలూయా. Who is hungry to be used by God? Are you hungry? ఎవరు Do you want God to use you? దేవుడు నన్ను వాడుకోవాలన్న ఆశ ఎవరిలో ఉంది మీలో? If you want God to use you, let me see your hand. ఈ రోజు మీకు నన్ను వాడుకోవాలన్నట్లయితే చేతులు పైకెత్తుతారా? Oh, almost everybody. ప్రతి మనిషికి Okay, drop your hand. ఓకే, చేతులు దించండి. Drop. చేతులు దించండి. If you want to use God, let me see your hand. దేవుడు నిన్ను వాడుకోవాలనుకునే నీ చేతులు You want to use God? దేవుడు వాడుకోవాలి. Hallelujah. హల్లెలూయా. God is good. దేవుడు చాలా మంచివాడు. If you are here today, ఈ రోజు నా నీతో మాట్లాడుతున్నాడు. before taking the communion, ప్రభు వల్ల తీసుకునే ముందు I would like to pray for you. నీకు మీ అందరి కోసం If you ప్రార్థించాను. know your heart is not right with God, నీకు నీ మనస్సాక్షిగా నువ్వు తెలుసుకున్నావు ఆయన గురించి. if you want to reconcile with God, ఆయన నీ కోసం ఏం చేసి మనస్ఫూర్తిగా తెలుసుకున్నాడు. if you want God to come into your heart fully, నీ యొక్క మనస్ఫూర్తిగా ప్రభువుని నీ మనసులోకి ఆహ్వానించాలి. let me see your hand. నీ చేతులు పైకెత్తుదామా గట్టిగా? Hallelujah. హల్లెలూయా. God is wonderful. దేవుడు చాలా అద్భుతమైన వాడు. ఓకే, చేతులు పైకెత్తుదామా? అందరూ కూడా ఒక ప్రత్యేకమైన పాట పాడుతుండగా, ఆరాధన జరుగుతుండగా మీ అందరి కోసం సేవలు ప్రార్థన చేస్తారు. అందరూ చేతులు పైకెత్తి స్తోత్రం 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 స్తోత్రం. అందరూ కూడా ప్రభువా ఈ ఆరాధనను దర్శించండి. నన్ను తాకని ప్రభువా, నన్ను స్వస్థపరిచిన బాగు చేయ ప్రభువా, మా పట్ల కార్యాలు జరిగించేయాలని చెప్పగలరు. స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు స్తోత్రం 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 స్తోత్రం. నజరేయుడా నా యేసయ్యా.
నీకై జీవించేదా జీవించేదా నీకై జీవించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు ప్రేమించిన యేసు రాజా నిన్నే ప్రేమించేదా ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు అద్భుతం చేయమయ్యా నా జీవితంలో నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా అద్భుతం చేయమయ్యా నా జీవితంలో నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా నిన్నే నమ్ముకున్నాను నీ వంటి వారు లేరయ్యా నిన్నే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా నిన్నే నమ్ముకున్నాను నీ వంటి వారు లేరయ్యా అద్భుత చేయమయ్యా నా జీవితంలో నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా అద్భుత చేయమయ్యా నా జీవితంలో నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా అద్భుత చేయమయ్యా నా జీవితంలో నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా నీవే ఏదైనా చేయాలంటే నీ పాదాలపై ఎదురు చూస్తున్నాను నీవే ఏదైనా చేయాలంటే నీ పాదాలపై ఎదురు చూస్తున్నాను తప్పక చేస్తావని నిన్ను నమ్మి తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా అద్భుతం చేయమయ్యా నా జీవితంలో నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా అద్భుతం చేయమయ్యా నా జీవితంలో నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా నిన్నే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా గమనించి ఒక అనౌన్స్మెంట్ బయట ఉన్నవారు ఎస్పెషల్ బయట ఉన్నవారు లోపల ఉన్నందరూ గమనించారు. ఒకటే చెప్పాడు ఆయన, ఇప్పుడు ప్రభు వల్ల మనం తీసుకుపోతున్నాం, మీ అందరినీ ప్రార్థన చేయడం కష్టం కాబట్టి జైలుకు పోయాడు. ఖచ్చితంగా
రేపు ఎల్లుండి 10వ తారీఖు దాకా మీకు అందుబాటులో ఉంటాం. ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తాను చెప్పాను. పైసలో నాకు చేయలేదు అంటానికి వీల్లేదు. ప్రతి ఒక్కరి కోసం వచ్చిందే మీకోసం. బయట ఉన్న వాళ్ళు గమనించాలి, ఆ గోపి గమనించాలి. ప్రతి ఒక్కరికి ఆయన ప్రార్థన చేస్తాడు. ఆవేశపడ్డా కోపపడ్డా సమయం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాలి. మీ అందరికీ ఆయన ప్రార్థన చేస్తాడు చక్కగా. ఎందుకంటే ఈరోజు ప్రభు పనులు మనం చేయబోతున్నాం. టైం లేదు కాబట్టి, ఎక్కువ టైం అవుతుంది కాబట్టి ఆయన ప్రార్థన చేసేసి రావాలని అందరికీ మీ ఆరాధన ప్రే చేసేసాడు. మీరు రేపు ఎల్లుండు 10వ తారీఖు దాకా మనకు అందుబాటులో ఉంటారు. మీ ఎన్నిసార్లు కావాలంటే ఎన్నిసార్లు ప్రార్థన చేయించుకోవచ్చు. ప్రైజ్లా ప్రభువును దీవించడం కాక ఆమె చిన్నగడిగా బయట కూడా గడిగా ఆమె చిన్నగడిగా బయట గడిగా చెప్పాలి. ఆమె వేసుకోవాడు గోపి లోపల మనం సరే అందరూ కూడా అందరూ 2 చేతులు పైకెత్తుదాం. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Are you happy? మీరు సంతోషంగా ఉన్నారా? ఉన్నట్లు చేతులు పైకెత్తుదాం. If you are happy, shout hallelujah. సంతోషంగా తల్లిలో చిన్నగడిగా దేవుడు చాలా మంచివాడు. Before the communion, మన ప్రభు వాళ్ళు తీసుకునే ముందు if you want to be pregnant, మీలో ఉన్న ప్రతి విధమైన బంధకాలు if పోబోతుంది. you want God to put baby in your womb, ఎవరైతే గర్భఫలం లేదో వారికి గర్భఫలం దేవుడు ఇవ్వబోతున్నాడు. let me see your hand. మీ చేతులు పైకెత్తారు. గర్భఫలం లేని వారు, Hallelujah. గర్భఫలం లేని వారు చేతులు పైకెత్తారు. దేవుడు మీకు ఇచ్చిన కాదు. About 2 years ago, 2 సంవత్సరాల క్రితం there is a lady here ఈ ఒక ప్రాంతంలో ఒక స్త్రీని చూశాను. మన who was barren. గర్భసంచిలో ప్రాబ్లం ఉంది ఆమెకి. I prayed for her. నేను ఆమె కోసం ప్రార్థన చేశాను. Many of them, ఆమెను స్వస్థపరిచాడు దేవుడు. and I said, baby boy is coming. దేవుడికి ఆమెకు ఒక ప్రవచనం ఇచ్చాడని, ఒక మగ పిల్లగా పుడతాడని. I believe I saw the young boy. No, not believe. But there's a boy here called Abel, my namesake. ఓకే, నేను ఇక్కడ ఒక బాబు ప్రేర్ చేస్తే ఆ బాబు పేరు కూడా ఏబెల్ అని పెట్టారు పేరు. ఒకసారి ఆ బాబుని చూపిస్తారు. Hallelujah. హల్లెలూయా. Where's that baby? Where's that baby? ఆ బాబుని చూపించు ఒకసారి. ఆ బాబు If you want God to bless your womb, దేవుడు ఆ బిడ్డను దీవించును గాక. bring that baby. Connect. Bring that baby. Bring Abel here, my namesake. దేవుడు బాబుని ఇచ్చాడు. Hallelujah. హల్లెలూయా. I used to tell my people in Germany, నేను జర్మనీ దేశానికి చెప్పాలనుకుంటున్నాను. I said, there is young boy called Abel in India. నేను మా జర్మనీ దేశం చెప్పాను. Hallelujah. ఏబెల్ ఉన్నాడని చెప్పాను. But today, I want you to connect to this young boy. ఈ రోజున ఈ యొక్క జర్మనీ దేశం Turn this way, face the camera. ఏబెల్ చూపిస్తా ఉన్నాను. చూడండి. That is the young boy. ఆ బాబే ఏబెలు. Hallelujah. హల్లెలూయా. Touch your womb. దేవుడు గర్భాన్ని తాకాడు. Touch your womb. దేవుడు మీకు Say, I connect దేవుడు ఆ బిడ్డను తాకి to the same grace. దేవుడు కృపించాడు ఆ బిడ్డకి. You shall be pregnant. దేవుడు తన యొక్క గర్భఫలాన్ని In the name of Jesus. యేసు నామములో, In the name of Jesus. యేసు నామములో Your womb is open. ఈ రోజు ముయ్యబడిన గర్భాలని తెరవబడిన Your womb is open. In the name of Jesus. యేసు నామములో Spirit of barrenness. ఇప్పుడే ఉన్న ప్రతి It's broken in Jesus' name. ఇప్పుడు యేసు విడుదల వచ్చునుగా. Amen. ఆమేన్. Pray for Jehovah. చప్పుడు దగ్గరగా గాడిగా God bless you. As you take the communion, as you take the communion, మనం తీసుకోబోతున్నాం. you shall be blessed. నువ్వు ఎప్పుడైతే ఎవరైతే బలపడాలి. In Jesus' name we pray. ఆమేన్. See you once again tomorrow. నేను మరొకసారి ఎప్పుడైతే మనం అందరం చూడబోతున్నాం. Invite your friends to come మీ యొక్క స్నేహితులు కూడా రేపు పొద్దున్న ఆహ్వానించండి. and witness the goodness of God. దేవుడు ఎవరైతే బయట ఉన్నారో వారికి ఒక శుభవార్త. Hallelujah. హల్లెలూయా. God is good. అందరూ మోకరించి తిరుగుతున్న స్థలంలో You may be seated. అందరూ మోకరించుదాం. అందరూ మోకరించుదాం. దయచేసి అందరూ మోకరించు. అందరూ మోకరిద్దాం. అందరూ మోకరిద్దాం. బయట ఉన్నవారు అందరూ కూడా దయచేసి ఇక ప్రభు మనం తీసుకోబోతున్నాం. ప్రభు మనం తీసుకోబోతున్నాం. బయట ఉన్న ఆదామన్న బయట ఆదామన్న ఒకసారి లోపల ఒకసారి ఆదామన్న పుట్టు నుంచి వచ్చిన ఆదామన్న బొంతపోడు బాబన్న త్వరగా ముందు రావాలి. పిలిచే పేరు త్వరగా రావాలి. టైం లేదు మన ముందు. ప్రభు మనం తీసుకోబోతున్నా. అందరూ మోకరించండి. ప్రార్థన చేస్తామంటే